ఇచ్చేస్తదనమాట. ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఏదైతే మార్కెట్‌లో ఇంత హ్యూజ్ రిజెక్షన్ బయర్స్ దగ్గర నుంచి కనిపించిందో, సో, మార్కెట్‌లో నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫాలో అవుద్దనే గెస్ చేయాలన్నమాట. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను 100 పాయింట్స్. దాని తర్వాత మార్కెట్ అనేది రివర్సల్ అయింది హ్యూజ్‌గా. సో, మార్కెట్ రివర్సల్ అవుతుందని తెలుసు. అప్ టు ఈ లెవెల్ వరకు వస్తదని తెలుసు. నేను మీకు వన్ డే క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే చూసారా? మండే క్యాండిల్ అప్ టు ఈ లెవెల్ వరకు వస్తదని తెలుసు. సో, దాన్ని బేస్ చేసుకొని మార్కెట్‌లో ఈరోజు మళ్ళీ నేను కాల్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ అయితే చేసుకున్నాను. ఈరోజైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తా చూడండి. సో, ముందుగా మనకు మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే, ముందుగా మార్కెట్‌లో అయితే కంప్లీట్‌గా బయర్స్ యొక్క వాల్యూమ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బయర్స్ యొక్క ఏదైతే బయర్స్ యొక్క రిజెక్షన్ అనేది మన వీడియోలో ఉందో, ఈరోజైతే కంప్లీట్‌గా అయితే బయర్స్ డామినేట్ చేసేసారు. సో, రేపు కూడా మార్కెట్ అనేది కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది. రేపు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రేడ్ సెటప్ అలా పెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది. ఇంకా మార్కెట్‌లో మనకు సపోర్ట్